కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి దాదాపుగా 1.5 year దాటిపోయింది. సో ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇక్కడ ఏమేమైతే జరిగిన అవినీతి ఉన్నదో ఆయన నిజంగానే డమ్మీ అంటారా? దాని మీద నేనేం కామెంట్స్ నోట్లోకి ముద్ద వెళ్తుంది అంటే ఆ రైతులు ఎంతో కష్టపడింది, కానీ ఆ రైతుకే కష్టం వచ్చి ఇప్పుడు రోడ్డెక్కిన పరిస్థితి. అక్కడ లేనిది ఇక్కడ వీళ్ళు ప్రాపర్గా దీని ఫస్ట్ నుంచి దాని గురించి కథ మొత్తం నడిపిస్తుంది కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ అని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? అది చాలా పెద్ద గేమ్ ప్లాన్. సో మొత్తానికి బీజేపీలోకి కవిత రాబోతున్నారు అనే చర్చ కూడా నడిచింది ఈ మధ్యకాలంలో. సో వస్తే మీరు స్వాగతిస్తారంటారా? వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పబోతున్నారని అనుకుంటున్నాను. బీజేపీ మొత్తానికి ఓట్ చోరీతో అధికారంలోకి వచ్చింది అంటూ కాంగ్రెస్ సర్కార్ విమర్శిస్తుంది. దీన్ని చోరీ చేసింది ఫస్ట్ స్టార్ట్ చేసింది అప్పుడు. ఇప్పుడు కేంద్రం వైపు చూసుకుంటే బీజేపీ సత్తా చాటుతుంది. మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటగలదు అని మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా? నరేంద్ర మోడీ అనేట ఆయన ఒక బీసీ, మేము వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినామా లేదా? రేపు జూబ్లీ హిల్స్లో మరి కొత్త అభ్యర్థిని ఏమైనా దించే అవకాశాలు ఉన్నాయా, లేదా దీపక్ రెడ్డి గారిని మేము మళ్ళా చూడొచ్చు అంటారు? దానికే ఇది హైదరాబాద్ సిటీ బీజేపీ అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ గురువారం ఉదయం 11:30 మీ ప్రైమ్ 9లో.